మనమైతే ప్రయాగ్రాజ్ వెళ్ళబోతున్నాం. ప్రజెంట్ అయితే వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ట్రైన్ అయితే 30 minutes డిలే అయింది. ఇప్పుడు త్రివేణి ఘాట్ సంఘం అయితే ఇదే. మనం వచ్చేసినాం ఇక్కడికి. ఇక్కడ మీకు టెంట్లు అనేది ప్రొవైడ్ చేశారు. ఈచ్ పర్సన్ 100 rupees 24 hours. పర్లేదు, వీళ్ళైతే ఇచ్చిన 100 rupeesకి మంచిగా బెడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ అన్నక్షేత్రం అయితే ఉన్నది. ఇక్కడ మనకు రైస్, జిలేబీ, 2 చపాతీలు, ఆలు కుర్మా అయితే వేసారు. ఇక్కడ మొత్తం ఫ్రీ నిత్యాన్నదానం. మీకు ఇప్పుడు కనిపించే టెంట్లలో నాగసాధువులు, బాబాలు, గురువులు ఉంటారు. మీరు వెళ్ళి దర్శించుకోవచ్చు. వాళ్ళు కథలు అవి ఇవి చెప్తారు, మీరు వినొచ్చు. ఎవరు ఏమనరు, అట్లా కూర్చొని మీరు కూడా వినొచ్చు. ఇక్కడ మొత్తం 24 సెక్టర్లు అయితే ఉన్నాయి. బాబాలు కొన్ని సెక్టర్లలో మనకు టెంట్లు రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇట్లా టెంట్ల గురించి ఏం ఇన్ఫర్మేషన్ కావాలని మీరు పోలీస్ వాళ్ళని అయితే అడగొచ్చు. ఇట్లాంటి సెక్టర్లలో, ఇట్లాంటి టెంట్లలో బాబాలు అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఏమన్నా అడిగినా కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇక్కడ ఒరిజినల్ రుద్రాక్ష కాయలు అయితే దొరుకుతాయి. ఇవి మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. మీరు బాబాల దగ్గరికి పోతున్నప్పుడు అయితే ఒకసారి చూసుకొని పోండి, ఆ బాబాలు ఏ మూడ్లో ఉన్నారని. కోపంగా ఉన్నప్పుడు అయితే వెళ్ళకండి. అందరూ ఆశీర్వాదాలు అయితే ఇయ్యరు. 144 साल के बाद आता है ये महापर्व कहते हैं इसको। और कुंभ आता है 12 साल के बाद, अर्ध कुंभ आता है हर 3 साल के बाद, एक अर्ध कुंभ आता है। आप सनातन धर्मियों को निवेदन है इस कुंभ मेले में ज़्यादा से ज़्यादा पहले शाही स्नान का आनंद लें, इससे आपके पाप पुण्य का जायजा यहाँ मिल सकता है। మీరు ఒంటెలు కూడా ఉంటాయి. ఇక్కడ ఒంటెల రైడింగ్ కూడా వెళ్ళచ్చు. అట్నే గుర్రాలు కూడా ఉంటాయి, వాటి మీద కూడా రైడింగ్ చేయొచ్చు. అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు ప్రయాగ్రాజ్ సంఘానికి ఇక్కడ స్నానానికి అయితే వచ్చి స్నానం చేసుకోండి. ఒక రోజు అయితే మీకు ఈడికి అయిపోతుంది. 6:30 అయితే అవుతుంది. మేము అక్కడ మొత్తం ఆ బాబాల దగ్గరికి వెళ్ళి అటు తిరగడం వల్ల ఆ టైం అనేది తెలియడం లేదు. ఆ పెట్టింది తిరుగుడు ఇప్పటివరకు అయితే అయింది. మేము మార్నింగే బోట్లో వెళ్ళి స్నానం చేయాలనుకున్నాం, కానీ కుదరలేదు. ఎందుకంటే ఇప్పుడు లేట్ అయిన కాబట్టి బోట్స్ అయితే క్లోజ్ చేసారు. ఇక్కడ నార్మల్గా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ స్నానం చేసేసి మళ్ళీ రేపు పొద్దున వచ్చి మళ్ళీ బోట్లో వెళ్ళి మీకు వీడియో అయితే తీస్తా. ఇక్కడ ఫారినర్స్ కూడా వచ్చి స్నానం చేయడం జరుగుతుంది. ఎంత ఫేమస్ మీరు. ఈరోజు అయితే డేటు. ఇక్కడ స్నానం చేసుకొని మనమైతే బడే హనుమాన్, అక్షయవాట్, మాంకారేశ్వరి దేవి, మాధవేశ్వరి దేవి, నాగవాసుకి అవన్నీ టెంపుల్స్కి అయితే వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది అక్షయవాట్ దగ్గర శ్రీరాముడిని ధరించిన చెట్టు ఇది. ఈ చెట్టు కిందనే శ్రీరాముడు అనేది ఇప్పుడు పచ్చగా ఉండి 10 మందికి నీడనివ్వాలని వరం ఇచ్చింది. దాంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ చెట్టు అనేది ఇలాగే పచ్చగా ఉండి ఉన్నది. ఇది ఎక్కడంటే అక్బర్ ఫోర్ట్ పైన. మీరు వచ్చి కుంభమేళకు వచ్చినప్పుడు కంపల్సరీగా ఇదైతే దర్శించుకోండి. ఇక పక్కనే ఇది అక్షయవాట్ దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి పాతాళపూరికి వెళ్ళొచ్చు. పాతాళపూరి దర్శనం అయిన తర్వాత ఇక్కడైతే మీకు సరస్వతి కూప్ ఉంటుంది. సరస్వతి కూప్ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ బడే హనుమాన్కి అయితే ఉంటుంది. ఇక్కడ బడే హనుమాన్ అదంతా చూసేదంతా బడే హనుమాన్ కోసం దర్శనం కోసం లైన్ కట్టారు. ఇక్కడ పెద్ద లైన్ ఉండడంతో మేమైతే ఇప్పుడు దర్శనానికి వెళ్ళట్లేదు. బడే హనుమాన్ టెంపుల్ అయితే దర్శనం చేసుకుందాం అనుకున్నాం, కాకపోతే అక్కడ జనాలు ఎక్కువ ఉండడంతో మాంకారేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే ఇప్పుడు బయలుదేరినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అదంతా చూపిస్తాం. మాంకారేశ్వరి దేవి గుడి ముందల మీకు తామర పువ్వులు అయితే అమ్మడం జరుగుతుంది. తామర పువ్వులతో ఆ దేవిని అలంకరించి మీరు మొక్కుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించే అమ్మవారి గుళ్ళైనా ఏవైనా మీకు ఓపుకుంటే మీరు నడుచుకుంటే తిరిగేయచ్చు. నేను అన్న అయితే నడుచుకుంటా మొత్తం తిరుగుతున్నాం. శ్రీ మాధవేశ్వరి శక్తిపీఠం అమ్మవారి టెంపుల్కి అయితే మేము ఇప్పుడు చేరుకున్నాము. మీకు లోపల ఎలాగుంది అమ్మవారి టెంపుల్, శక్తిపీఠం అదంతా చూపిస్తాం. ఇక్కడ మీకు అమ్మవారు అదృశ్య రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారి శక్తిపీఠం ఒకటే మీకు కనిపిస్తుంది. వేణుమాధవ్ టెంపుల్ అండి, మనకు నాగవాసుకి వెళ్ళే దారిలో కనిపిస్తుంది. దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళండి. ఇప్పుడే నాగవాసుకి టెంపుల్కి అయితే వచ్చాను. ఇక్కడ మీకు లోపల నాగవాసుకి అమ్మవారి విగ్రహం అండి, చూడండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే మీకు ప్రయాగ్రాజ్లో మొత్తం ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ నుంచి అయితే మీరు కాశీ వెళ్ళొచ్చు. కాశీ నుంచి వెళ్ళి అయోధ్యకు వెళ్ళి మీ ట్రిప్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకసారి చూపిస్తాను మీకు ఆ వీడియోలు కూడా. కాశీలో మణికర ఘాట్ అనేది దహన సంస్కారాలన్నీ ఇక్కడే జరుగుతాయండి.
తర్వాత ఇక్కడ నుంచి మీరు బోటింగ్ కూడా వెళ్ళొచ్చు. బోటింగ్ వెళ్ళి మీరు అన్ని ఘాట్లు అనేది బోట్లో వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ నుంచి మీరు మృత్యుంజయ ఆలయానికి వెళ్ళి ఆ బావిలో నీళ్ళు తాగితే మంచిదండి. దగ్గర ట్రైన్ అయితే దిగినాం. మీ గ్లాసులలో పోస్తారు. ఆ నుంచి వెళ్ళి అయోధ్యకి అయితే వెళ్ళి అయోధ్యలో దర్శనం చేసుకొని మీ ట్రిప్ అనేది అయితే కంప్లీట్ అయింది. నేను ఈ వీడియోస్ అన్నీ చేసినా మన ఛానల్లో ఉన్నాయి, ఫుల్ వీడియోస్ మన ఛానల్లో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి.